చూపిందే ఈ చిత్రం గుడ్ మార్నింగ్ మిస్టర్ మహేంద్ర. మీరు? నేను విక్రమ్ వాళ్ళ ఫాదర్ని. ప్లీజ్ కమ్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. అనురాగ్ శాంతి వాళ్ళ బాబు ఖుషి గురించి. బాబు యూకే సిటిజన్. యూకే గైడ్ లైన్స్ ప్రకారం బాబుని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వచ్చు. శాంతి వాళ్ళ పేరెంట్స్ సంగతి ఏంటి? మేం ప్రయత్నించాం, వాళ్ళ నుండి ఏ రెస్పాన్స్ లేదు. అసలు ఎందుకు టెన్షన్? ఈ టైంలో కూడా అమ్మా నాన్న రాలేదంటే వీడు పుట్టాక కూడా రారు కదా. వీడికి నేను అనురాగ్ తప్ప ఇంకెవ్వరు లేరన్న విషయం గుర్తొస్తేనే నేనున్నాను కదా. సార్, నేను బాబుని అడాప్ట్ చేసుకుంటాను. మీరు లండన్ లో ఉన్నట్టు తెలిసింది. అవును సార్. బాబుని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, బట్ మీకు పెళ్ళై ఉండాలి. మీకు పెళ్ళయిందా? లేదు సార్, ఎంగేజ్మెంట్ అయింది. 4 నెలల్లో పెళ్లి. నేను ఎలాగైనా నా ఫియాన్సీని కన్విన్స్ చేసి బాబు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 4 నెలల పాటు మీరు ఒక్కరే బాబుని చూసుకోవడం అంటే ప్రాక్టికల్ గా కష్టం సార్. సార్, బాబుని ఆర్ఫనేజ్ లో చేర్చాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ యూకే గవర్నమెంట్. అలా వద్దు సార్, వాడికి మేమందరం ఉన్నాం. అది కరెక్టే. మీ అబ్బాయి యూకేలో మాస్టర్స్ చేశాడు కదా? అవును సార్. అయితే ఒక 4-5 months నేను మేనేజ్ చేయగలను ఆన్ వన్ కండిషన్. చెప్పండి. ఈ 4-5 నెలలు విక్రమ్, సుభద్ర, అనురాగ్, శాంతి వాళ్ళ ఇంట్లో ఉంటూ
పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ, ఈ లోపున సుభద్ర వాళ్ళ ఫియాన్సీని కన్విన్స్ చేసుకోవాలి, ఆర్ మీరు శాంతి వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేయాలి. నేను చూసుకోవాలా? అవునరా, నువ్వే చూసుకోవాలి. ఆ ఆఫీసర్ చెప్పినట్టు ఓ 4-5 నెలలు నువ్వు మేనేజ్ చేస్తే శాంతి వాళ్ళ పేరెంట్స్ ని నేను కన్విన్స్ చేస్తాను. ఆ 4-5 నెలలు నన్ను ఎవడు మేనేజ్ చేస్తాడు? అది కాదురా ఇది పిల్లలతో డీలింగ్. నాలంటూ అసలు నమ్మకూడదు. నా వల్ల కాదు. విక్రమ్. మేమనుకోకపోయినా నలుగురు అనుకుంటారు. సుభద్ర, ఆల్రెడీ నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్ పిల్లాడి కోసం వేరే అబ్బాయితో కలిసి ఉంటారంటున్నావు. బయట ఈ విషయం తెలిస్తే అసలు పెళ్లి వారు ఒప్పుకుంటారా? మీరైనా చెప్పండి దానికి. హ్మ్. తప్పదమ్మా, ఒప్పించాలి. నువ్వేమని అనుకోరానా? విక్రమ్, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను, ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను. ఎమోషనల్ గా ఉండకుండా ఇంకెలా మాట్లాడతానమ్మా? 2 ఏళ్ల చిన్న పిల్లాడు, అలా వదిలేస్తే ఎలా? నేను చెప్తున్నా వింటలేదు. ఆ, అమ్మ మాట్లాడుతుందట. విక్రమ్, ఒకసారి మాట్లాడరా. నానా, ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటం మీ దగ్గరే నేర్చుకున్నానన్నా. ఖుషి నేను చూసుకుంటాను, కార్తిక్ ని కన్విన్స్ చేసుకుంటాను. ఐ ప్రామిస్. ఒక్క రీజన్ చెప్పినానా? అసలు నేను వాడిని చూసుకోగలను నీకెందుకు అనిపిస్తుంది? రీజన్ లేదు కానీ ఒక విషయం చెప్తాను. అనురాగలాగే వాడి కొడుకును కూడా అనాథం చేసేస్తావారా? ఆలోచించు. మరోసారి ఆలోచించండి. పిల్లల్ని పెంచడం అంటే యూట్యూబ్ లో చూసినంత ఈజీ కాదు. మరో విషయం, మీరు ఈ 6 నెలలు యూకేలో అనురాగ్ ఇంట్లోనే ఉండాలి. చైల్డ్ సర్వీసెస్ ఆఫ్ యూకే వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఖుషి విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఖుషిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓకే అనుకుంటేనే దీని మీద సంతకం పెట్టండి. ఏ ఖుషి, వెయిట్. ఏ ఖుషి, ఖుషి వెయిట్. బానే కట్టాడు. ఇది చూసుకో. ఓకే. హే ఖుషి, ఖుషి ఖుషి వెయిట్ 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 వెయిట్. నెమ్మదిగా. ఎంజాయ్. మన రూమ్ ఎక్కడ? ఈ బ్యాగ్ కూడా మన రూమ్ లోనే పెట్టు. మన రూమ్ కాదు, నాది. అబ్బా, ఇప్పుడు అర్థమైందిరా బావా, పిల్లోడు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడా అని. నీకు వాడు కొత్తేమో గాని వాడికి నువ్వు కొత్త కాదు. వాళ్ళమ్మ నా ఫోటో చూపించి బూచోడని చెప్పి భయపెట్టుంటే బాగుండేది. నా దగ్గరికి వచ్చేవాడు కాదు. పాపం నా పిల్లోడు. అప్పటి నుంచి కనీసం పాలు కూడా తాగలేదు. ఇల్లంతా పరిగెడుతూనే ఉన్నాడు.